రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం అంటే నిజంగా గత దశాబ్ద కాలం పాలనలో వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి, చేపట్టబడినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలి. కానీ అది కాకుండా ఇవాళ రెచ్చగొట్టే ప్రసంగాలతోని వీళ్ళ కేవలం వీళ్ళ రాముల వారి గురించి అంటే అసలు రాముల వారి మీద భక్తి లేనుడు కూడా అందరికీ రాముల వారిపై భక్తి ఉంటుంది. ఇప్పుడు చేసిన కార్యక్రమం చెప్పాలన్నా చేసిన కార్యక్రమం మాట్లాడకుండా ఇట్లా శ్రీరామచంద్ర ప్రభుతో మోడీ గారికి పోలికి ఏంటే శ్రీరామచంద్ర ప్రభు ఎక్కడ మోడీ గారు ఎక్కడ అని చెప్పంటున్నా. ఇవాళ పితృవాక్య పాలన కొరకు ఏదైతుందో రాజ్యాన్ని త్యజించిన వారు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ఆడిన మాట తప్పని వాడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాను. అటువంటి శ్రీరామచంద్ర ప్రభుతో మీకు పోలిక నానే ఇక్కడ దేశభక్తులు దేశద్రోహులు ఎవరు దేశభక్తులు అని చెప్పంటున్నాను. ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు తమ ప్రాణాలని త్యాగం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తి అని చెప్పంటున్నాను. ఆనాడు ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో దేశాన్ని ముక్కలుగా చేయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో ఏదైతుందో దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు తన ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధపడి ఈ దేశ సమైక్యత కాపాడినటువంటి ఒక గొప్ప మహిళ ఇవాళ ఏదైతుందో ప్రధానమంత్రి ఆనాటి ఇందిరాగాంధీ గారు అని చెప్పంటూ నేను కాంగ్రెస్ తో మీకు పోలికినానే అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతుందో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా స్వయంగా పార్లమెంట్ ఏదైతుందో ఇందిరాగాంధీ గారిని అపర దుర్గ అపర కాళిగా వర్ణించునని చెప్పండి. అపర దుర్గ అపర కాళి వర్ణించునని చెప్పంటూ నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీజేపీ స్వార్థ రాజకీయాలు. పాకిస్తాన్ అసలు పాకిస్తాన్తో యుద్ధం చేసినోడు కూడా నువ్వు చేసేవాడన్నా నిజంగా ఆశ్చర్యం. బీజేపీ ఎన్నడైనా ప్రత్యక్షంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసిందని అడుగుతున్నాను నేను. పాకిస్తాన్ మీద ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించి యుద్ధం ప్రకటించడమే కాదు పాకిస్తాన్ ను మట్టి కరిపించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను నేను. పాకిస్తాన్ ను మట్టి కరిపించడమే కాదు బంగ్లాదేశ్ ఏదైతుందో స్వతంత్ర దేశంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. ఈ ఘనత ఎవరికి దక్కుతుంది? కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పంటున్నా. దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు త్యాగం చేస్తే దేశ స్వాతంత్ర అనంతరం కొరకు ఏదైతుందో ఈ దేశ సమగ్రత కొరకు దేశ సమైక్యత కొరకు శాంతి నెలకొల్పడానికి ఏదైతుందో ప్రాణార్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పంటున్నా. దేశమే కాదు ప్రపంచ శాంతి ఒక ప్రపంచ శాంతి నెలకొల్పాలనే భావనతోని రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో శ్రీలంక ఎల్టీడీ ఉగ్రవాద చేతిలో ఏదైతుందో మరి దుర్మరణం కావడం జరిగిందని చెప్పి ఎవరే మీరు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడగడం కాదు. నిజంగా మీకు దేవుడిపై భక్తి ఉన్నట్టయితే వారి ఆలోచన విధానాన్ని మీరు అనుకరించండి. పాలనలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆలోచన విధానాన్ని అనుకరించండి. అసలు ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రాయానికి మార్గదర్శకం శ్రీరామచంద్ర ప్రభు పాలన అని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయాన్ని గౌరవించింది ఎవరు అని చెప్పంటే ఇలా శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. నువ్వెక్కడనే నీ రాజకీయ కాంక్ష కొరకు ఓట్ల కొరకు ఏదైతుందో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పన్నవే నువ్వు. మరి విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురాగలిగినవే నువ్వు. ఈ పేదవాడి అకౌంట్ లో ఏదైతుందో నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తా అని చెప్పాను వారు వేసినావా అని చెప్పంటు నేను. ప్రతి సంవత్సరం 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పన్నవే కల్పించినావే నువ్వు. ఎక్కడ నువ్వు అని చెప్పంటున్న వల్ల ఎక్కడ వికసిత భారత్? వికసిత భారత్ ఎవరికి? పెట్టుబడిదారులకు వికసిత భారత్. ఈ దేశంలో వికసిత భారత్ ఎవరికి? పెట్టుబడిదారులకు, అంబానీ అదాని లాంటి పెట్టుబడిదారులకు వికసిత భారత్. దేశ సరిహద్దుల్లో ఇలా దేశ రక్షణ కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండి పోరాటం చేస్తున్న సైనికులు ఒకవైపు ఉంటే
ఈ దేశాన్ని పట్టెడన్నం పెట్టే విధంగా అన్నపూర్ణ లాంటి రైతాంగం మొత్తం దేశంలోనే ప్రధాన ఉత్పత్తి వ్యవసాయం అని చెప్పి అంటున్నా. అటువంటి వ్యవసాయం రైతాంగం ఏదైతుందో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో గత 2 వారాల నుండి రాజకీయాలకు అతీతంగా కనీస మద్దతు ధర చట్టబద్ధ కల్పించాలని చెప్పని ఉద్యమిస్తుంటే చలనం లేదు. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అసలు కనీస మద్దతు ధర రూపకల్పన చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. వాట్ డస్ మీన్ బై మినిమం సపోర్ట్ ప్రైస్? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్దతు ధర వ్యవసాయ ఉత్పత్తులపై కనీసం రైతాంగానికి అందింపజేసే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పి అంటున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అటువంటి రైతాంగానికి అండగా నిలిచే విధంగా భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి ఇలా వరి ధాన్యం గోధుమలు సేకరింపజేసి పేదవాడి పట్టాడు అన్నం కల్పింపజేయబడే విధంగా అందింపజేయబడే విధంగా కార్యక్రమం రూపొందింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాడు. నువ్వు నిజంగానే రైతు సంక్షేమాన్ని కాంక్షించేవాడు అయినట్టయితే ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తిదారు రైతు వ్యవసాయం అంటే రైతాంగానికి ఏదైతుందో ఉపాధి కల్పనకు వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పింపజేయని బాధ్యత భావించి కనీస మద్దతు ధర చట్టబద్ధత అట్లాగే రుణమాఫీ రైతాంగం రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతులు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితారు అట్లయా ఇది ఆశ్చర్యం అని చెప్పంటున్నా. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితాడు. అది అంబానీ అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో మరి వాళ్ళకు లక్షలాది కోట్ల రూపాయల రుణ వసూలు నిలిపివేసి మరి సహాయం చేస్తే వాళ్ళు సోమరిపోతులు కాదు. రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారు. మీరు చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటున్నా. రైతు నాయకుడు ఎవరు దేశంలో అని చెప్పారంటే చౌదరి చరణ్ సింగ్. మీరు మన భారతరత్న ప్రకటించిందా? సంతోషం, మేము ఆహ్వానించినాం. ఈ దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేశారు ఒక ఆలోచన ప్రక్రియను చేపట్టింది చౌదరి చరణ్ సింగ్. మీరు ఎప్పుడైతే చౌదరి చరణ్ సింగ్ ను గౌరవించి మరి భారతరత్న బిరుదాంకితులు చేసిండ్రో ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా రైతాంగాన్ని రుణవిముక్తులు చేసే బాధ్యత మీ మీద లేదానే? ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఏదైతుందో రైతాంగానికి మద్దతు ధర కల్పనలో ఏదైతుందో వారు ఒక సూత్రధారిగా ఒక శాస్త్రవేత్త ఏదైతుందో వాళ్ళు గౌరవం పొందిండ్రు, గుర్తింపు పొందిండ్రు. ఇలా వారు భారతరత్న బిరుదాంకితులైందయ్యా ఎంఎస్ స్వామినాథన్ గారు. ఒకవేళ చౌదరి చరణ్ సింగ్ ను భారతరత్న బిరుదాంకితులు చేస్తాం, సంతోషం నాయన. ఒక రైతు నాయకుని గుర్తించడం, ఎంఎస్ స్వామినాథన్ గారిని గుర్తించినవా వ్యవసాయ రంగంలో రైతాంగం మద్దతు ధర కల్పింపు చేపట్టడానికి ఏదైతుందో ఇలా మార్గదర్శకం ఇచ్చినటువంటి వారు స్వామినాథన్ గారు. మరి వాళ్ళు గౌరవించి గుర్తించి భారతరత్న బిరుదాంకితం చేసి మన ఆలోచన విధానాన్ని మీరు ఎంతవరకు అయితే ఆలోచన చేయాలి తలంపు మీకు రాదో మీరు ఏమన్నారు? మిమ్మల్ని ఇదేనా మీకు అయితే భారత్ పెట్టుబడిదారు వర్గాలకు అన్యాయం, సామాన్యులకు అన్యాయం అని చెప్పంటూ నేను మీరు ఎంతవరకు అయితే రైతాంగాన్ని రుణ విముక్తులు చేయలేరో, ఎంతవరకు అయితే వ్యవసాయ ఉత్పత్తులు చట్టబద్ధ కల్పింప చేయలేరో, మీకు ఏదైతుందో ఇవాళ వికసిత్ భారత్ కానీ ఇవాళ విజయ సంకల్ప యాత్ర కానీ యాత్రలు చేయడం కాదా? యాత్ర చేయడం కాదు, యాత్రలు అందరం చేస్తామే. మా పార్టీ విధానంగా మేము యాత్రలు చేస్తాం. ఇలా సామాన్యుడు క్విదేలు చేసే విధంగా పెట్రోల్ డీజిల్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయినాయా? ఒకనాడు 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $105 ఉండేదమ్మా. ఇన్ 2014 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $105 అంటున్నా. $105 క్రూడ్ ఆయిల్ ఉన్ననాడు అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ 70-75 రూపాయల మధ్య ఉండే, డీజిల్ 50-55 రూపాయల మధ్య ఉండే. ఇలా క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ 70-75 రూపాయల మధ్య ఉన్నది. అదే
ఎప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందో మీకు ఆటోమేటిక్ పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి. తగ్గకుండా ఆయిల్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఏదిస్తున్నదో పెట్రోల్ $105 నాడు 75 రూపాయలు ఉంటే ఇవాళ 110 రూపాయలు అని చెప్పంటారు. 105 రూపాయల నాడు డీజిల్ 55 రూపాయలు ఉంటే ఇవాళ ఎంతనైనా 95-100 రూపాయలు అని చెప్పంటున్నా. ఇదేనా నేను వికసిత్ భారత్? దేశం వెలుగుతోంది. ఎక్కడ వెలుగుతుంది? పెట్టుబడిదారి వర్గాల ఇళ్లలో వెలుగుతుంది. అంబానీ అదాని ఇళ్లలో వెలుగుతుంది అని చెప్పంటూ నేను ఆడబిడ్డలు కనీసం వంట చెరుకు ప్రత్యామ్నాయంగా కుకింగ్ గ్యాస్ అలా 400 రూపాయలు ఉంటే ఇవాళ ఎంతనే 1100-1200 రూపాయలు అని చెప్పంటూ నేను. ఇదే నా వికసిత్ భారత్? ఆడబిడ్డలు అని చెప్పంటారు. ఆడబిడ్డలు వంట చెరుకు గృహిణులు అని చెప్పంటూ నేను. అటువంటి గృహిణులకు ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటూ నేను. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా మొన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం, సమ్మక్క సార్లక జాతరకు ఏది ఇస్తున్నదో గత పర్యాయం 80 లక్షల యాత్రికులు వస్తే సందర్శకులు, ఈసారి అది 1,20,00,000 అంటున్నా. ఆల్మోస్ట్ 50% ఎదుగుదల. అందులో 2/3 మహిళల ఆడబిడ్డలు. కుకింగ్ గ్యాస్ ఏదైతుందో మీరు గ్యాస్ కంపెనీలు ఎంతకి ఇచ్చినా కానీ ఆడబిడ్డలకు 500 రూపాయలకి సిలిండర్ అనిపింప చేసే విధంగా, ఆడబిడ్డలకు గౌరవించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అమలు చేస్తే, గృహ విద్యుత్ 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు సంబంధించి ఎవరు 200 యూనిట్ల లోపు కాలిస్తే వారికి అందరికి ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది ఒకవేళ ఆలోచన చేసినారా మీరు? ఏంటి వికసిత్ భారత్? విజయ సంకల్ప యాత్ర ఎక్కడ నాయన అని చెప్పంటున్నా. ఏ రాజకీయ పార్టీ కానీ రామరావు వారిని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా పాలన చేశారు. మేము హిందువులమే, మా సెక్యులర్ విధాలు కట్టుబడి ఉన్నాం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం అని చెప్పంటున్నా. నా మతాన్ని నేను ఎంత ప్రేమిస్తానో ఇతర మతాన్ని కూడా అంతే గౌరవించడం నా బాధ్యత అని చెప్పట్టు. అది రాజ్యాంగం నిర్దేశించింది. మన మతాన్ని మనం ప్రేమించడం చెప్పంటే ఇతర మతాలను కించపరచడం కాదు. మన మతాన్ని మనం ప్రేమించడం అని చెప్పంటే ఇతర మతాలను కించపరచడం కాదు. మతం అనేది స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవాలి ప్రయత్నం చేయడం కాదు అని చెప్పంటున్నా. రాముల వారిని కీర్తించాలి, రాముల వారి పాలన అని చెప్పారంటే ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా, ఆయన ఏ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే పాలన చేయడం జరిగిందో, ఆడిన మాట తప్పని వాడు ఎవరు అంటే కేవలం శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాడు. ఆ విధంగా పాలన చేయాలి. నువ్వు అనే ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభు, ఎక్కడ నరేంద్ర మోడీ గారే? నువ్వు ఎవరో దేవునితో పోల్చుకుంటాడే? దేవునితో మనిషి పోల్చుకుంటాడే? అంటే మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటది? చెప్పంటున్నాను నేను. అంటే ఇదే పాలన ఇట్లే కొనసాగితే రాముల వారి బదులుగా ఏదైతుందో మోడీ గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తారా చెప్పండి. వీళ్ళు మళ్ళీ తప్పిపోయి బీజేపీ దేశంలో వచ్చినట్టయితే రాముల వారు కాదు కీర్తించేది, మోడీ గారి కీర్తించాలి. దేవాలయాల్లో రాముల వారి విగ్రహాలు కాదు, మోడీ గారి విగ్రహాలు పెట్టాలని చెప్పి ఆలోచించేదంతా మరి విధానం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెప్పంటారు. దయచేసి వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణంతో వ్యవహరిద్దాం చెప్పంటున్నాను నేను. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ, త్యాగమూర్తుల చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా. త్యాగమూర్తుల చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా. దేశ స్వాతంత్రం కొరకు ఉద్యమించడమే కాదు, దేశ స్వాతంత్రానికి ప్రాణాలు అర్పించడమే కాదు, దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ సమగ్రతకు సమైక్యత కొరకు పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని చెప్పంటున్నాం. దయచేసి ఆ విధంగా ఆలోచించాలి. అంతేగాని ఏదైతున్నదో నీ స్వార్థ ప్రయోజనాల కొరకు ఆడబిడ్డను అగౌరవపరిచే విధంగా ఏంటో ఇదేనా? మీకు దేశం నేర్పిన హిందూ సంస్కృతి ఇదేనా? హిందూ సంస్కృతి ఏం నేర్పుతుందే?
ఆడబిడ్డలు గౌరవించాలని చెప్తుందా? ఆడబిడ్డలను కించపరచాలని చెప్తున్నదే. మనం కూడా అంటాడు, నిన్న మా దగ్గరకు వచ్చి జగిత్యాలకు వచ్చి 10 రూపాయలకు అప్పుడు పోతారని చెప్పంటాడా టికెట్. అంటే నీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు అని చెప్పంటే నువ్వు చెయ్యవు, నీ చేత కాదు. మేము చేస్తే ఏదైతున్నదో నువ్వు ఆడబిడ్డలు కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతావు. ఇదే మీ సంస్కృతి అని చెప్పంటు నేను. కాస్త ఏదైతుందో ఒక మానవత్వం కలిగినటువంటి నాయకులుగా మాట్లాడిన, మానవత్వం కలిగిన నాయకులుగా మాట్లాడిన చెప్పంటున్నా. మానవత్వాన్ని విస్మరించడం కాదు. ఇలా మానవత్వాన్ని విస్మరించి మాట్లాడితే ఇలా ప్రజలు విజ్ఞులు, ప్రజలు అందరికీ గమనిస్తున్నారని చెప్పంటున్నా, అన్ని ఆలోచిస్తున్నారని చెప్పంటున్నా. దయచేసి రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం కాదు, వాస్తవ దృక్పథంగా నిర్మాణాత్మకంగా గత 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన కార్యక్రమాలు చెప్పండి. మేము చేసిన గతంలో మేము చెప్తాం. యూపీఏ ప్రభుత్వ హయాంలో, మీ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో అవినీతిని అరికట్టిపడే విధంగా ఇవాళ సమాచార హక్కు చట్టం తెచ్చినమే. మేము సమాచార హక్కు చట్టం ఎవరు తెచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని చెప్పండి. పేదవాడి పట్టడన్నం పెట్టే విధంగా ఫుడ్ అష్యూరెన్స్ యాక్ట్, ఆహార భద్రత చట్టం ఎవరు తెచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పింపజేయబడే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎవరు తెచ్చిందే? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈ గత బడ్జెట్ ఏదైతుందో 23-24లో 72,000 కోట్లు ఉంటే NREGS బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం, 24-25లో దాన్ని 60,000 కోట్లు కుదించిందమ్మా. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 72,000 crores. వాళ్ళ బడ్జెట్ పెరగాలి. ఏమైంది? 72,000 కోట్లకు ఎడమ చేయబడ్డటువంటి NREGS 23-24లో 24-25కి వచ్చారు కదా 60,000 కోట్ల కుదించబడ్డది. అంటే ఆల్మోస్ట్ 20% తగ్గించిందని చెప్పండి. ఇదే నిరుపేద గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలకు, గ్రామీణ ప్రాంతం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఒక ఆలోచన విధానం. ఇదే వికసిత్ భారత్. పెట్టుబడి వర్గాల కొమ్ముగాయడమే వికసిత్ భారత్ కాదని చెప్పి అంటున్నా. సామాన్య ప్రజానీకానికి అండగా నిలవడం వికసిత్ భారత్ అని చెప్పి అంటున్నా. కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజానీక, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు, ఆడబిడ్డలు, రైతాంగం, రైతు కూలీలకు అండగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను మనం చేస్తామని చెప్పినాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ విజయ్ సంకల్ప యాత్ర పేరిట గ్రామాల్లో తిరుగుతూ అతని ఓటమిని, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్లో తన ఓటమిని చూసుకొని ముందే ఓటమిని, ప్రజల యొక్క వ్యతిరేకతను గుర్తించుకొని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలను ఒకసారి మీ ముందుగా తప్పుపడుతూ, అసలు విజయ సంకల్ప యాత్రలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేశావో ముందుగా ప్రజలు చెప్పి మళ్ళోసారి ఓటేమని అడగవలసింది పోయి, తల్లుల పట్ల మనిషి అన్నవాడు మాట్లాడని మాటలు మాట్లాడుతూ ఓ మాతృమూర్తికి అవమానపరిచే విధంగా, కళంకితం తెచ్చే విధంగా అసలు భారతదేశ సమాజం ఏ తల్లి గురించి మాట్లాడినా ఆ వ్యక్తిని అసలు క్రూరమైన జంతువుగా అభివర్ణించే పరిస్థితి ఉన్నటువంటి ఈ దేశ సంస్కృతిలో ఓ కన్న తల్లి గురించి మాట్లాడిన మాటలకు మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. వెంటనే మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి, ఆ మాతృమూర్తికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తూ ముక్కును నేలకు రాయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓ మాతృమూర్తికి అవమానపరిచిన మీరు హిందువులము, ధర్మం కోసం, దేశం కోసం అనేటువంటి మీరు ఈ సాంప్రదాయాలను ఎందుకు మర్చిపోతున్నారని చెప్పంటున్నా. మీ గెలుపు కోసం రాజకీయాల్లో ఒక తల్లిని తీసుకురావడం అనేది ఇదే విష సంస్కృతిలో ఒక భాగంగానే మేము భావిస్తున్నాం. రెచ్చగొట్టి
ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పినటువంటి మీ ఆలోచన గత ఎన్నికల్లో ఫలించిందేమో, కానీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచిస్తారు మీ గురించి అంటున్నాం. ఒకసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలలో ఏం చేసినామంటే, గతంలో పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పోల్చి చూస్తే, ఆయన హయాంలో తిరుపతికి రైల్వే లైన్ వచ్చింది, ఆయన హయాంలో కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయం వచ్చింది, ఆయన హయాంలో పొన్నం ప్రభాకర్ హయాంలో కార్మికులకు ఆసుపత్రి వచ్చింది, అనేక కేంద్రానికి సంబంధించిన విద్యాలయాలు తీసుకొని వచ్చి పార్లమెంట్ సభ్యుడు అంటే దేశం నుంచి భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకురావచ్చు, భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా లోకసభకు ఈ విధంగా అభివృద్ధి చేయొచ్చని చెప్పి చేసినటువంటి కార్యక్రమాలు మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు మీరు పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత హిందువులు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు, ఇంతకుముందు అన్నట్టుగా రాముడు అందరివాడు. అసలు భారతీయ జనతా పార్టీ పుట్టక ముందే రామాలయాలు అనేక గ్రామాల్లో దేశవ్యాప్తంగా వీళ్ళు వచ్చి రాముడిని కనుగొన్నట్టుగా, రాముడు అక్షంతలు ఏదో గ్రామానికి పంపిస్తున్నట్టుగా, గ్రామంలో కొత్తగా మన దేవాలయం నిర్మించుకున్నప్పుడు గ్రామం మొత్తం యావత్తు పండుగ వాతావరణంలో అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన దేవాలయంలోకి వెళ్లి పూజించుకొని ఈ గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా చూడుతానని చెప్పని మనం మొక్కుతలేము. ఆ గ్రామాల్లో వీలేదో కొత్తగా దేవాలయాన్ని కనుగొన్నట్టు దేవుణ్ణి వీలైన దేవాలయం నిర్మించినట్టుగా మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రేపు గెలవాలనుకుంటున్న మీరు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడా ఏ దేవుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడు. నాకు బాగా గుర్తు, ఈ రాముడికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన మాట్లాడిన మాటలు క్లిప్పింగ్ చూడండి, పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి. ఏ దేవుడిని కూడా ఏ అమ్మవారిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలే. రాముడు అందరివాడన్నాడు. రాముడు ఎన్నికలలో మీకు గుర్తుకొస్తారు తప్ప మాకు ఎన్నికలు ఉన్నా లేకుండా రాముడు మాకు గుర్తొస్తారు, మేము వచ్చి రామాయణం పూజ చేస్తూ ఇప్పుడే రాజాన్ని దండం పెట్టుకుని వచ్చినాం, మేము కూడా పక్కా హిందువులో చెప్పినాం. మనది లౌకిక దేశం, మన మతాన్ని మనం గౌరవించుకుంటున్నా, ఇతర మతాలు కూడా గౌరవించాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి దానికి అనుగుణంగా మేము పోతాం మా లౌకిక పార్టీ అనేటువంటి మాటతో ముందుకు పోయాడు తప్ప ఇక ఆ తర్వాత ఎక్కడ కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడలేరు. కానీ విజయ సంకల్ప యాత్రలో ప్రజల నుంచి రెస్పాన్స్ లేకపోవడం వల్ల భావోద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా ఏవైతే మాట్లాడుతున్నాడో ఆ కోణంలో ఒక ఆడ తల్లి గురించి మాట్లాడని మాటలు ఈరోజు సభ్య సమాజం తలదించుకుంటున్న సందర్భంలో మాట్లాడిన మాటలను దానిపైన మీరు రాత్రి నుంచి ఒక రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇంతకుముందు మా నాయకుడు ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులున్నప్పుడు నేను కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినామని చెప్పిన మాట చెప్తున్నాం. మీ హయాంలో హిందువులు అంటున్నారే, వేములవాడ రాజన్న ఆలయానికి ప్రసాద్ పథకం ఎందుకు నిధులు తీసుకురాలేకపోయినావు అంటున్నా, కొండగట్టు దేవాలయానికి ఎందుకు నిధులు తీసుకురాలేకపోయినావు అంటున్నా. ఈరోజు ముంపు గ్రామాలకు వచ్చి డబుల్ బెడ్రూమ్ మాట ఇచ్చిన కేసీఆర్, నువ్వు ఇవ్వకపోతే నీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఇస్తా, లేకపోతే పదవికి రాజీనామా ఇస్తా అన్నాడు. 4 మాసాల్లో మీ పదవి అయిపోతుంది. ఎందుకు ముంపు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ తీసుకురాలేకపోయినావు? ఏ నియోజకవర్గం అయినా ఒక్క కేంద్రం నుంచి ఒక్క కార్యక్రమానికి తీసుకొచ్చిన చెప్పుకొని నీ విజయ సంకల్ప యాత్ర ముందుకు పో. ఏమనంటే నీ గొర్రెలు నా వాటా ఉంది, మీరు ఇచ్చిన బర్రెలు నా వాటా ఉంది, లేదంటే బియ్యం రోజు ఇచ్చే నెలవారి బియ్యం మా వాటా ఉంది అనేది మన ఫెడరల్ ప్రభుత్వంలో ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి డబ్బు మన వాటా ప్రకారం వస్తున్నటువంటి దాన్ని కూడా గొప్పలు చెప్పుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తూ ప్రజలలో పరిచినటువంటి విధంగా చేస్తున్న దాన్ని ఈరోజు తప్పుపట్టే విధంగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రెచ్చగొట్టేటువంటి విధానంలో ముందుకు పోయినటువంటి వైనం మాకు కనిపిస్తుంది. ఈరోజు మేము ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నాం, ఈ రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలతో మభ్యపెట్టి గెలవాలనుకుంటున్నటువంటి ఈయనకు రాబో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా, ప్రజలు మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుపొంది ఏ ఒక్క మండలానికి కూడా ఎంపీ హోదాలో రానటువంటి పరిస్థితులలో ఏ గ్రామాలకు కూడా అభివృద్ధి కార్యక్రమం చేయనటువంటి ఈయనను రాబో ఎన్నికలు తప్పనిసరిగా ఈరోజు ఓ తల్లికి అవమానపరిచే విధంగా, ఓ మాతృమూర్తిని అవమానపరిచే విధంగా, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈయనకు మహిళా లోకంతో పాటు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి రాబో ఎన్నికల్లో చెప్పి ఆయనకు తగిన రీతిలో సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరోమారు పత్రికా ముఖంగా మా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మాతృమూర్తి తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
థ్యాంక్ యూ.